హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే కిచెన్ మొత్తం నీట్‌గా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే పనులనైతే స్టార్ట్ చేసేసుకోవాలి. మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈరోజు దోస చేసేసుకున్నాను. ఇంకా బాదాం అయితే నానబెట్టేసుకున్నాను. ఈరోజు దోసలోకి చట్నీ ఏమి ప్రిపేర్ చేయను. మామూలుగా ఇంట్లో ఉన్న టమాటా పచ్చడి వేసేసుకొని తిందామనేసి వేసేసుకుంటున్నాను. ఎప్పుడు చేసుకున్న బోర్ కొట్టని టిఫిన్ అయితే ఇడ్లీ ఆర్ దోస. అస్సలు బోర్ కొట్టదు, తినాలనిపిస్తది. ఉప్మా అయితే మా ఇంట్లో అస్సలు ఇష్టంగా తినరు. ఓన్లీ దోస, ఇడ్లీ చాలా ఇష్టంగా తింటారు. అందుకనేసి ఎక్కువగా దోసలే ఉంటాయి. ఇంకా మనకు దోస అనేది మంచిగొస్తేనే దోస చేయాలనిపిస్తది. ఈరోజైతే మంచిగా నీట్‌గా వచ్చేసింది. ఇక్కడ టమాటా చట్నీ అండి ఇది. టమాటా నిల్వ పచ్చడి వేసేసుకొని తింటున్నాను. దోసలోకి ఈ పచ్చడి కూడా చాలా బావుంటుంది. ఎప్పుడు పల్లి చట్నీయే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే కొంచెం పని కూడా తక్కువగా అయిపోతుంది ఇంట్లో అయితే. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే చామగడ్డల పులుసైతే చేసుకోవాలనేసి వాష్ చేసేసుకుంటున్నాను. ఈ దుంపల్లో కొంచెం ఎక్కువగా మట్టి మట్టిగా ఉంది. కొంచెం ఎక్కువ సేపయితే వాష్ చేయాల్సి వస్తుంది. అందుకనేసి మంచిగా వాటర్‌లో వేసేసుకొని కొంచెం సేపు తర్వాత మంచిగా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజైతే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. రీసెంట్‌గా ఒక మూవీ వచ్చింది కదా, రాధిక గారి మూవీ 'తాయ్ కిలాయి'. ఆ మూవీ అయితే చూసారా? ఎవరైనా చూడకపోతే చూసేయండి. చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఆడవాళ్ళ కోసం అయితే ఒక మంచి మోటివేషనల్ మూవీ అనేసి చెప్పొచ్చు. చాలా బావుంది. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేలాగా ఆ మూవీ అయితే ఉంది. అంటే మనకంటూ మనము ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా బతకడం నేర్చుకోవచ్చు అనేసి అందులో ఉంది. ఇంకా ఇంట్లో ఆడవాళ్ళనే కాకుండా ఎవరైనా ఆడవాళ్ళకైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఎవరి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బతకాలనేసి ఆ మూవీలో అయితే చాలా బాగా చూపించారు. మూవీ అయితే చాలా బావుంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. నేను కూడా నా వీడియోస్‌లో అదే చెప్తాను. ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర మరి డబ్బులు లేవనేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయకుండా, అంటే మీ దగ్గర లేకున్నా కానీ మీరు కొంచెం కొంచెం సేవ్ చేసేసుకొని మీకంటూ ఒక మనీ అయితే చేసేసుకొని పెట్టేసుకోండి. కొంచెం మనీ అయినా మీ దగ్గర పెట్టేసుకోవాలి. మరి వట్టి చేతులతో ఉండకుండా ఎంతో కొంత మనీ ఉంటే మీకంటూ ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇంకా మీరు కొంచెం డేర్‌గా ఉండడానికైతే ఉండొచ్చు. మరి మనీ లేకుండా చేతిలో అట్లా ఉంటేనైతే చాలా కష్టమండి. ఎందుకంటే ఈ కాలంలో ఎవరు ఎప్పుడు ఎట్లా మారేది తెలియదు మనకు. అందుకనేసి మనము కొంచెమైనా మనీ అనేది దాచిపెట్టుకోవడం, సేవ్ చేసేసుకోవడం అనేది చేసేసుకోవాలి. మీరు ఏదైనా వర్క్ చేసేసుకోవడమా, లేకపోతే ఏదైనా ఇంట్లో ఏదైనా స్టార్ట్ చేయడమా అట్లాంటివైతే చేసేసుకోండి. నేనైతే నా హెల్త్ వల్ల కొంచెం బయటికెళ్ళి పని చేసుకోలేననేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేసాను. యూట్యూబ్‌నైతే చాలా సీరియస్‌గా చేస్తున్నాను. కానీ మనకు మనీ వచ్చినప్పుడే నేను చేసే పనికి వాల్యూ ఉంటుంది కాబట్టి మనీ కోసమైతే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడొస్తదా అని. చాలా వరకైతే వ్యూస్ వస్తే బావుండనేసి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క వీడియో మంచిగా వ్యూస్ వచ్చినా గానీ మంచిగా రెవెన్యూ అయితే వస్తుంది కదా! సో, ఏదో ఒకటైతే ట్రై చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఇట్లా ఏదో ఒకటైతే మీరు ట్రై చేయండి. మీకు ఉన్న టాలెంట్‌నైతే
యూజ్ చేసేసుకొని మీకంటూ ఒకటైతే చేసేసుకోండి. అంటే మనీ అయితే సేవ్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఆ మూవీలో అయితే అదే ఉంటుందండి. ఆడవాళ్ళు మరీ భయపడుకుంటూ బ్రతకడం అట్లా ఉండొద్దనేసి ఆ మూవీలో అయితే చాలా బాగా చెప్తారు. ఎవరైనా చూడకపోతే హాట్‌స్టార్‌లో ఉంది చూసేయండి. చాలా బావుంది మూవీ అయితే. ఇక్కడైతే చామగడ్డల పులుసైతే చేసేసాను. మీకు క్లియర్‌గానే చూపించాను వీడియోలో అయితే. ఇంకా చామగడ్డ చారైతే రెడీ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే మ్యాంగో జ్యూస్ చేద్దామనేసి కట్ చేస్తున్నాను. మ్యాంగోస్ అయితే మరీ తియ్యగా లేవు. అంటే ఇంకా తియ్యటి మ్యాంగోస్ అయితే ఇంకా రాలేదేమో మార్కెట్‌లోకి. ఇవైతే కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి. తినాలనిపిస్తలేదు. అందుకనేసి కొంచెం జ్యూస్ చేస్తే షుగర్ యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చనేసి చేస్తున్నాను. మా బాబుకి చాలా ఇష్టము. వీడు చాలా మ్యాంగోస్ కావాలి అంటే తీసుకొచ్చేసాను. 2, 3 టైమ్స్ అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కదా! అంటే ఇంకా ఫ్రెష్ మ్యాంగోస్ వచ్చాయితే సీజన్ అయితే రాలేదు. వీటినైతే అన్నీ మరీ పండని మామిడికాయలు తీసుకొచ్చి మందులు వేసి పండించిర్రేమో! అందుకే అంత తియ్యగా లేవు అసలు. అందుకనేసి జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో సమ్మర్‌లో జ్యూస్ తాగితే చాలా మంచిగా అనిపిస్తది. టీకి బదులు ఇట్లా జ్యూస్‌లయితే తీసేసుకోండి. స్టమక్ మంచి చల్లగా ఉంటుంది. మనము ఈవినింగ్ టైంలో టీ తాగడం మానేస్తే బెటరు. సమ్మర్‌లో జ్యూసులు తీసుకుంటే మంచిది. వేడి కొంచెం తగ్గిపోతుంది. అసలే చాలా ఎండలున్నాయి కదండీ! బయట అయితే చాలా ఎండలున్నాయి. బయటికైతే వెళ్ళలేమసలు. అంత ఎండలున్నాయి. నా ఛానల్‌లో కూడా ఆడవాళ్ళు ఏ విధంగా సేవింగ్స్ చేసేసుకోవాలనేసి చెప్పేస్తాను. మీరు ఎవరైనా రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తున్నారా కూడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను సేవింగ్ ఐడియాస్ కూడా చేస్తాను కదా! అందులో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరైనా ట్రై చేస్తున్నారా? ఎవరైనా సేవింగ్ చేయడము స్టార్ట్ చేసేసారా? అనేదైతే చెప్పండి. నా దగ్గర కూడా ఒకప్పుడు ఒక రూ. 100 కూడా లేకపోయేది. ఇప్పుడైతే ఎంతో కొంత మనీ అయితే ఉన్నాయి. ఇట్లా సేవ్ చేసుకుంటూ వస్తూనే ఉంటేనే ఆ మనీ అయితే ఇప్పుడు నా దగ్గర ఉంది. అదే నేను సేవ్ చేయకపోతే ఆ మనీ కూడా ఉండకపోవచ్చు. అందుకనేసి నేను సేవ్ చేసుకున్న మనీనైతే కొంచెం కొంచెం ఎక్కువగా చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. అట్లా చేసుకోవడం వల్ల ఎంతో కొంత మనీ అయితే మన దగ్గర ఉంటుంది. ఏదో ఒక రోజు అవసరం వస్తుందనేసి నేనైతే దానిని ఖర్చు పెట్టకుండా అట్లనే సేవ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే జ్యూస్ అయితే గ్లాసులో వేసేసి ఇచ్చేస్తున్నాను. టేస్ట్ అయితే బావుంది. కొంచెం షుగర్ వేసేసాం కాబట్టి తియ్యగా మంచిగా వచ్చింది టేస్ట్. పుల్లగా ఉన్న మామిడికాయలు తినలేం కాబట్టి జ్యూస్ లాగా అయితే తాగేసాము. ఇంకా ఈవినింగ్ అయితే అన్నీ చేసేస్తాం కాబట్టి గిన్నెలైతే కొంచెం ఎక్కువగానే అయిపోయాయి. ఇంకా పిల్లలకి స్కూల్స్ కూడా అయిపోయాయి కదా! ఇంట్లోనే కాబట్టి పనులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఏదో ఒకటి చేసి పెట్టాలి. మళ్ళీ గిన్నెలు వాష్ చేసుకోవాలి. ఇంతే హౌస్ వైఫ్ లైఫ్. ఈ పని ఎంత చేసినా ఎవరికీ కనిపించదు. కానీ పనులు మాత్రం కంప్లీట్ అవ్వవు. ఈ పని చేసినా మనల్ని పొగిడేవాళ్ళు కూడా అస్సలు ఎవరుండరు. లాస్ట్‌కి అసలు ఏం పని చేసిర్రు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా గిన్నెలైతే వాష్ చేసుకున్నాను. మంచిగా కిచెన్ మొత్తం నీట్‌గా పెట్టేసుకున్నాను. ఈవినింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ అయితే షేర్ చేశాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అప్పటి వరకైతే నా ఛానల్‌లో ఓల్డ్ వీడియోస్ అయితే చెక్ చేసి చూసేయండి. రీసెంట్‌గా అయితే ఒక సేవింగ్ ఐడియా అయితే పెట్టేశాను. దానినైతే చూసేయండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.